సర్కార్ ఇండియాకు స్వాగతం. గ్రామ అభివృద్ధి జరగాలంటే రాజకీయాల్లోకి రావాలని, రాజకీయాల్లోకి రావడం ద్వారానే గ్రామ అభివృద్ధి చేసుకోగలమనే నమ్మకంతో రాజకీయాల్లోకి వచ్చానని గుగులోతి రమేష్ అన్నారు. నారా లోకేష్, కేశినేని శివనాథ్ చిన్ని, రమేష్ రెడ్డి నాకు ఆదర్శమని, వారి ఆదర్శంతోనే గ్రామంలో అనేక సేవా కార్యక్రమాలను చేస్తున్నానని అంటున్న గుగులోతి రమేష్ తో సీనియర్ జర్నలిస్ట్ పెదవరపు సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. నమస్తే. ఈరోజు మనం కుమ్మరికుంట్ల గ్రామ తెలుగు యువత అధ్యక్షులు మరి గుగులోతు రమేష్ గారితో ఉన్నాం. మరి ఇతను P4 మార్గదర్శిలో కూడా మరి ఉన్న సందర్భం. ఈ పరిస్థితుల్లో మరి రమేష్ గారు యువ నాయకుడుగా గ్రామ స్థాయికి వచ్చే వరకు గ్రామంలో సాధ్యమైనంత వరకు సేవా కార్యక్రమాలు చేస్తూ ఏకొండూరు మండలానికి వచ్చే వరకు ఎక్కువగా కిడ్నీ బాధిత కుటుంబాలు ఉన్న నేపథ్యం. ఈ పరిస్థితుల్లో కుమ్మరికుంట్ల గ్రామంలోనే దాదాపు 20 నుండి 25 మరి కుటుంబాలు కిడ్నీ బాధతో అనుభవిస్తున్న సందర్భంలో ఆ కుటుంబాలతో పాటు మధ్యతరగతి నుంచి అట్టడుగు వర్గంలో ఉన్న వాళ్లకు కూడా తన వంతు సహాయం చేస్తూ యువ నాయకుడిగా మరి గ్రామంలో ఒక పేరుని సంపాదించుకున్న వ్యక్తి ఈరోజు మనతో ఉండటం జరిగింది. సర్కార్ ఇండియా అతన్ని ఇవాళ ప్రత్యేక ఇంటర్వ్యూ కోసం మరి మనం చేయడం జరుగుతుంది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రమేష్ గారు నమస్తే. నమస్కారం సార్. ఇప్పుడు మీరు వయసు చూస్తే చిన్న వయసు, మరి మీ గ్రామ రీత్యా వచ్చే వరకు మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎక్కువగా మరి వినపడుతున్న నేపథ్యం. ఈ పరిస్థితుల్లో అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి అంటే ఏం చెప్తారు? సార్, మాది రైతు కుటుంబం సార్. మాకు ఒక 7-8 ఎకరాల భూమి ఉంది సార్. అంటే వ్యవసాయమే నాన్నగారు. వ్యవసాయమే ప్రధాన వృత్తిగా పనిచేస్తున్నారు. అదే సార్. అయితే ఇంకో విషయానికి వచ్చేవరకు మరి వ్యవసాయ రీత్యా ఉన్న కుటుంబం మరి రాజకీయ ఆలోచన అనేది మరి దేనికి వచ్చింది? మీకు రాజకీయాల్లోకి ఎందుకు వెళ్ళాలని వచ్చింది? ఈ సేవా కార్యక్రమాల వైపు వెళ్ళాలని ఎందుకు అనుకుంటున్నారు? ఏ విధమైన ఆలోచన వచ్చింది మీకు? అంటే సార్, మాది చాలా పేద గ్రామం సార్. మాది వెనకపడి ఉన్న ప్రాంతం. చాలా చిన్న గ్రామం సార్. అంటే ఎక్కువ పేద కుటుంబాలు ఉంటాయి. కనీసం మా ఊళ్ళో అన్ని పాకలు ఉన్న అంటే తాటాకులు ఉన్న ఊరు సార్. ఇప్పుడు కొంచెం డెవలప్ అవుతుంది. మా గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి నేను యువతగా రాజకీయాల్లోకి రావాలి, రాజకీయ పరంగానే గ్రామాన్ని అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో రాజకీయాల్లో వచ్చాను సార్. అదేవిధంగా నేను ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ నుంచి డిగ్రీ కంప్లీట్ అయ్యేదాకా ఇసనపేట చదువుకున్నారు. ఇసనపేట సిద్ధార్థలోనే క్వాలిఫికేషన్ డిగ్రీ సార్. ఐటీ ఎలక్ట్రీషియన్ కూడా చేశాను సార్. తర్వాత 2015లో 10th అయింది. తర్వాత డిగ్రీ 2019, 2020 కంప్లీట్ చేసుకున్నా. ఐటీఐ కూడా కంప్లీట్ చేశాను సార్. తర్వాత నాకు అంటే 2018 నేను డిగ్రీలో ఉన్నప్పుడే సార్, ఇంటర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డిగ్రీలో ఉన్నప్పుడే నేను రాజకీయాల్లో ఆసక్తిగా ఉన్నాను సార్. అంటే మా ఊర్లో మాజీ ఏఎంసీ చైర్మన్ అలవాల రమేష్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అంటే తిరగటం రాజకీయాల్లో. అంటే మీకు రాజకీయ గురువు రమేష్ రెడ్డి గారా? రమేష్ రెడ్డి గారే సార్. ఆయన వెనకాలే ఉంటాం సార్. ఆయన చేసే మంచి అన్ని చూసి నేను కూడా ఇలా మా గ్రామ ప్రజలకి మంచి చేయాలి, మంచి పేరు కూడా సంపాదించుకోవాలి అనే ఉద్దేశంతో నేను రాజకీయాల్లో వెళ్ళాను సార్. నాకు నారా లోకేష్ గారన్న, కేశినేని శివనాథ్ చిన్ని గారన్న, అలవాల రమేష్ రెడ్డి గారన్న చాలా అభిమానం సార్. వాళ్ళని చూసే నేను ఇలా వాళ్ళు చేసే సేవా కార్యక్రమాలను చూసి నేను కూడా వాళ్ళలాగా సేవలన్నీ చేయాలి, మంచి చేసి నేను కూడా మంచి పేరు సంపాదించుకోవాలి అనే ఉద్దేశంతోనే నేను సేవా కార్యక్రమాలు చేస్తున్నా. మా గ్రామాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా. అయితే మీరు రాజకీయాల్లోకి యువ నాయకుడిగా రాజకీయాల్లోకి రావడంలో తప్పులేదు, మరి సేవా కార్యక్రమాలు చేయాలనుకోవడంలో కూడా తప్పులేదు. అయితే మీరు వెళ్తున్న ఈ ప్రయాణంలో, రాజకీయ ప్రయాణంలో మీ తల్లిదండ్రుల మరి సహకారం ఉందా అంటే ఏం చెప్తారు? మా నాన్నగారు అంటే మా తల్లిదండ్రులు సపోర్టే సార్. అంటే నాకు డిగ్రీ అయిపోయిన తర్వాత నేను కానిస్టేబుల్
క్వాలిఫై అయ్యాను సార్, ఎస్ఐ కూడా క్వాలిఫై అయ్యా. మామూలు కోచింగ్ తీసుకోని కూడా చెప్పారు. మళ్ళీ నేను ఐటీ ఎలక్ట్రీషియన్ చేశా. 2 జాబ్కి 2 ఆప్షన్లు కూడా వచ్చినాయి సబ్స్టేషన్లో, అవి కూడా వద్దనుకున్నా. మళ్ళీ క్వాలిఫై అయిన తర్వాత కూడా ఇంట్లో వాళ్ళు కోచింగ్కి వెళ్ళమని చెప్పారు, కానీ నేను వెళ్ళకుండా రాజకీయాల వైపే వెళ్దామని. మరి ఈ విధంగా ఉద్యోగరీత్యా అవకాశాలు వచ్చినా కానీ వెళ్లకుండా రాజకీయాల వైపు వస్తే మరి సహజంగా ఏ తల్లిదండ్రులైనా మరి కొంచెం బాధపడే విషయం. మరి మీ తల్లిదండ్రులు ఆ పరిస్థితి లేదా అంటే ఏం చెప్తారు? అంటే ఎప్పుడైనా మా తల్లిదండ్రులు అయితే ఏ రోజు నన్ను కొట్టలేదు, తిట్టలేదు. ఎందుకంటే నా మీద నమ్మకం. నేను ఏ పని చేసినా నేను పర్ఫెక్ట్గా ఉంటాను సార్. ఏ రోజు ఎవరి జోలికి వెళ్ళను, ఎవరిని కొట్టడం కానీ తిట్టడం కానీ, ఎవరి గొడవల్లో కానీ అలాంటివి చేయాలి. అయితే మీరు రాజకీయాల్లోకి రావాలి అనే ఆలోచనతో వచ్చారు, మరి కొంతవరకు సక్సెస్ అయిన నేపథ్యమే కనపడుతున్న నేపథ్యం. ఈ రాజకీయాల్లోకి మరి వచ్చి అసలు మీ గోల్ ఏంటి? రాజకీయాల్లో మీరు ఏ లక్ష్యంతో వచ్చారు, ఏ లక్ష్యం సాధించాలనుకుంటున్నారంటే ఏం చెప్తారు? అంటే సార్, రేపు గ్రామాన్ని అభివృద్ధి చేయాలి సార్. రాజకీయ పరంగా వెళ్తేనే గ్రామం అభివృద్ధి అయింది. అందుకే సార్ రాజకీయ సైడ్ వచ్చాను సార్. కేవలం గ్రామాభివృద్ధి అనేదే ఒక లక్ష్యంగా మీరు ప్రయాణం చేస్తున్నారు. అవును సార్. గ్రామాభివృద్ధి జరగాలంటే రాజకీయంగా వెళ్తేనే ఈ ప్రయాణంలోనే గ్రామాభివృద్ధి జరిగిద్దని మీ ఆలోచన. అవును సార్. ఓకే. ఇంకో విషయానికి వచ్చేవరకు ప్రతి విషయంలో కూడా నేను అందుబాటులో ఉంటా గ్రామస్తులకి, ప్రతి విషయంలో కూడా వాళ్ళకి సేవా కార్యక్రమాల్లో నేను పాల్గొంటా అనే విషయాన్ని చెప్తున్నారు. అసలు మీరు ఈ రాజకీయంలోకి వచ్చి దాదాపు మీరు చెప్పిన ప్రకారం ఒక 10 ఏళ్ళ లోపే అయింది. అవును సార్. ఈ 10 ఏళ్లలో మీరు గ్రామం కోసం ఏ కార్యక్రమాలు చేశారు, గ్రామ ప్రజలకి ఏ విధంగా మీరు మమేకమై ఉన్నారంటే ఏం చెప్తారు? సో మెడికల్ క్యాంపులు పెట్టించాను సార్. మెడికల్ క్యాంపులు పెట్టించి చిన్నవాటిపల్లి డాక్టర్లచే మెడికల్ క్యాంపులు పెట్టించి ఒక 16 మందిని కంటి ఆపరేషన్లు చేయించా. గుడివాడ సురక్షిత హాస్పిటల్ నుంచి మెడికల్ క్యాంప్ పెట్టించి కనీసం ఒక 4 మెడికల్ క్యాంపులు పెట్టాను సార్. మెడికల్ క్యాంపులు పెట్టించి 16 మందిని కంటి ఆపరేషన్ చేయించి మోకాళ్ళ ఆపరేషన్ కూడా ఒక 2 చేయించాను సార్. అదేవిధంగా పేద కుటుంబాలకి వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా నాకు తోచినంత సహాయం నేను వాళ్ళకి చేస్తూనే ఉంటాను సార్. బియ్యం టిక్కిలని చనిపోయిన చోట ఒక 5,000 కానీ 10,000 కానీ నాకు తోచినంత నేను సహాయం చేస్తూనే ఉంటా. గ్రామాల్లో ఎవరికైనా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా వాళ్ళకి నా తరపున ఎంతో కొంత కనీసం ఒక 3,000 అయినా ఒక 5,000 అయినా ఎంతో కొంత తోచింది చేస్తూనే ఉంటాను. మీకు మండల స్థాయి నుంచి మరి నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కూడా మరి నాయకుల సపోర్ట్ ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు? సార్ మాకు అదే మీకు చెప్పా కదా సార్, కేసినేని శివనాథ్ చిన్ని గారైనా, అలవల రమేష్ రెడ్డి గారైనా, మండల పార్టీ పీక్లా గారైనా మాకు బాగా సపోర్ట్గా ఉంటారు సార్. మనకి ఏ సమస్యలు ఉన్నా వాళ్ళకి చెప్పుకుంటే వితిన్ సెకండ్లో మాకు చేసి పెడతారు సార్. మా గ్రామస్తులు నా దగ్గర ఏమైనా సమస్యలు తీసుకొస్తే నేను చేయగలిగింది వాళ్ళకి చేస్తా, లేదు అతి కష్టంగా ఉందంటే మేము రమేష్ రెడ్డి గారికి తీసుకెళ్ళి సమస్య పరిష్కరించుకుంటాం సార్. బాగా సపోర్టివ్గా ఉంటారు సార్. రమేష్ రెడ్డి గారు మీకు పూర్తిగా అన్ని విధాలా సపోర్ట్గా ఉంటారు. అన్ని విధాలుగా సపోర్ట్. ప్రతి కార్యక్రమానికి ఏదైనా ఆయన ఒక నాకే కాదు సార్, ఏకుండూరు మండలానికి అందరికీ చుట్టుపక్కల 21 పంచాయతీలకి బాగా సపోర్టివ్గా ఉంటారు సార్. ఆయన చూసే రమేష్ రెడ్డి గారిని చూసే నేను ఈ సేవా కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టా. అదే విధంగా కేసినేని శివనాథ్ చిన్ని గారు కూడా అధికారం లేని ముందు 2-3 సంవత్సరాలకు ముందే ఆయన ప్రజల్లో తిరిగి మెడికల్ క్యాంపులని, అన్న క్యాంటీన్లని ఆయన చేసే సేవా కార్యక్రమాలను నచ్చి ఆయనలాగా నేను కూడా సేవలు చేయాలి. రమేష్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన కూడా చనిపోయిన చోట బియ్యం టిక్కీలని 5,000, 10,000, 20,000 అని ఆయనకి తోచినంత డబ్బులు
ఆయన ప్రజలకి అందజేస్తారు సార్. అదే విధంగా కనీసం ఒక 10-15 సంవత్సరాలు వాళ్ళది పాత రేపిడి కొత్త రేపిడి కలిసి ఉన్న పంచాయతీ, వాళ్ళకి 10-15 సంవత్సరాలు మినరల్ వాటర్ అనేది ఉచితంగా అధికారంలో ఉన్నా లేకపోయినా 15 సంవత్సరాలు వాళ్ళకి వాటర్ అనేది మినరల్ వాటర్ అనేది ఉచితంగా ఇవ్వడం జరిగింది సార్. ఇలా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఆయన చూసే నేను ఇలా మా గ్రామాన్ని సేవలు ప్రజలకి సేవ చేయాలి, పేద కుటుంబాలకి సేవ చేయాలి, నాకు తోచింది నేను చేస్తూ ఉండాలి అని నేను వాళ్ళ సార్ లాగే రమేష్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని మీరు నడుస్తున్నారని చెప్తున్నారు. అదే సార్. రమేష్ గారు, ఒక విషయాన్ని ఇప్పుడు స్ట్రైట్గా మిమ్మల్ని అడుగుతున్నా. మీరు పార్టీలో దాదాపుగా 10 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు. దాదాపు సొంత ఖర్చులను పెట్టుకొని మరి పార్టీలో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. నాయకుడు వచ్చినా, ఎమ్మెల్యే వచ్చినా, మరి గ్రామస్థాయి నాయకులు అయినా ఎవరైనా మరి సొంత ఖర్చులతో, సొంత నిధులతో పార్టీలో పనిచేసుకుంటూ వస్తున్న నేపథ్యం మీరు. అయితే మరి పార్టీ కేవలం యువకులకి ప్రాధాన్యత ఇస్తుంది. చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ పార్టీ ప్రాధాన్యత యువకులకే అనుకుంటా చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిలో గ్రామ స్థాయికి వచ్చే వరకు, మండల స్థాయికి వచ్చే వరకు, నియోజకవర్గ స్థాయికి వచ్చే వరకు పార్టీ వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చెప్పినట్లుగా యువకులకు ప్రాధాన్యత ఇస్తుందా అంటే ఏం చెప్తారు సార్? తెలుగుదేశం పార్టీలో యువకులకి ప్రాధాన్యత అనేది ఇస్తున్నారు. ఆల్రెడీ ఐటీడీపీ అనేది నారా లోకేష్ గారు ప్రవేశపెట్టిన ఒక గుర్తింపుని యువకులకి తెలుగు యువత అధ్యక్షుడని, ఐటీడీపీ అని ఇలా కొన్ని పదవులని యువతకి ఇవ్వడం అనేది జరిగింది. ఇలాగే ఇంకా యువకులు చాలా కష్టపడుతున్నారు. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా యువత అనేది బాగా కష్టపడుతున్నారు. ఎలాగంటే సార్, యువత అనేది తిట్టించుకునేది వాళ్ళే, కొట్టడానికి వెళ్ళేది వాళ్ళే, కొట్టించుకోవడానికి ఉండేది వాళ్ళే, కేకులు కట్ చేయడానికి వాళ్ళే, ఫ్లెక్సీలు వేపించడానికి వాళ్ళే, డీజిల్ పెట్టేయడానికి వాళ్ళే, ర్యాలీలు చేయడానికి యువతే, అన్నీ యువతే. అలాంటి యువతని నారా లోకేష్ గారు సపోర్ట్ చేసి ఐటీడీపీ అని, తెలుగు యువత అధ్యక్షులని ఇలా కొన్ని పదవులతో యువతకి సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే మండలంలో, నియోజకవర్గాల్లో ఉన్న నాయకులు కూడా ఇంకా బాగా యువకులు అనేది సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను సార్.